హలో గైస్, వెల్కమ్ టు జెన్యూన్ టాలీవుడ్. తెలుగు సినిమాలలో వచ్చే సైడ్ క్యారెక్టర్లు గానీ, కమెడియన్స్ గానీ వారికి ఇచ్చే రెమ్యునరేషన్ కంటే టీవీ షోలలో యాంకర్లకి ఇచ్చే రెమ్యునరేషనే ఎక్కువ. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది యాంకర్ సుమ గురించి. ఇప్పుడొచ్చే యాంకర్లందరికీ తనొక రోల్ మోడల్ లాంటిది. ఒక్క షోకి దాదాపుగా ₹1,00,000 వరకు తీసుకుంటుంది. తన తర్వాత యాంకర్ ఝాన్సీ, అనసూయ, రేష్మి, యాంకర్ ప్రదీప్ ఇలా చాలామందే ఉన్నారు. అయితే ఒక సంవత్సరం నుండి చూసుకుంటే యాంకర్ శ్రీముఖి పేరు బాగా వినబడుతుంది. ఈటీవీలో వచ్చే 'పటాస్' షోతో బాగా పాపులర్ అయింది శ్రీముఖి. తన పంచులతో ఆ షోని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లింది. అయితే మా టీవీలో వచ్చే 'భలే ఛాన్స్‌లే' గేమ్ షోకి ఇన్ని రోజులు సుమ హోస్ట్‌గా ఉండేది. ఇప్పుడు శ్రీముఖి హోస్ట్‌గా వస్తుంది. అయితే ఈ గేమ్ షోకి శ్రీముఖి ఒక్కొక్క షోకి దాదాపుగా ₹50,000 తీసుకుంటుందట. అన్ని షోలు కలిపి నెలకి దాదాపుగా 5,00,000 వరకు సంపాదిస్తుందట శ్రీముఖి. అంటే సినిమాలలో కంటే టీవీ షోలతోనే చాలా సంపాదిస్తున్నారనమాట. చూడాలి మరి శ్రీముఖి మరింత పాపులర్ అయితే ఇంకెంత డిమాండ్ చేస్తుందో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కీప్ వాచింగ్ జెన్యూన్ టాలీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.